హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఇప్పుడు మీరు మీ జీవితంలో కోరుకుంటుందేంటి? యూనివర్స్ మీకివ్వాలనుకుంటుందేంటి? సో, ప్రతిసారి కూడా ప్రతి మనిషి వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒకటి అవ్వాలి అని బలంగా కోరుకుంటుంటారు. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడైనా సరే, ఇలా అయితే బావుంటుంది అని అనుకుంటారండి. బట్ యూనివర్స్‌కేంటంటే వేరే ప్లాన్ అనేదుంటుంది. మీరు అనుకున్నదే ఇవ్వాలి అని ఏం లేదు. మీరు ఊహించింది కూడా జరగొచ్చు. సో, అసలు మీరు కోరుకుంటుందేంటి? యూనివర్స్ మీకివ్వాలనుకుంటుందేంటి? ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ యూనివర్స్ మీకేమివ్వాలనుకుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తాను. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఫస్ట్ మీరు కోరుకుంటుందేంటి అనే కార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ యూనివర్స్ మీకివ్వాలనుకుంటుందేంటి అనే కార్డ్స్ అయితే చూద్దాం. సో, చూద్దాం అసలు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే ఏమైనా చేంజెస్ అవసరమా? లేకపోతే యూనివర్స్ మీకు నిజంగానే బెటర్ థింగ్స్ ఇస్తుందా? ఏంటి పరిస్థితి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. చాలా రోజుల నుంచి మీరేంటంటే మీ లైఫ్‌లో అంటే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆగిపోయారండి. మీకేం చేయాలో అర్థం కావట్లేదు. మీ లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కూడా మీకు అయితే ఒక క్లారిటీ లేదు అని నాకనిపిస్తుంది. సో, భయపడుతున్నారండి. వస్తున్న మార్పులు చూస్తే లేకపోతే సిట్యుయేషన్స్ అంటే అవి టర్న్ అయ్యే వే చూస్తే మీకెందుకో కానీ డైజెస్ట్ అవ్వట్లేదు అని నాకనిపిస్తుంది. మొత్తానికైతే చాలా సఫర్ అవుతున్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇది ఇప్పుడు జరుగుతుందని కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీ లైఫ్‌లో. అంటే ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు రావాలి అని మీకు అనిపిస్తుంది. చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా అంటే చేస్తున్నట్టే ఉన్నారు. కాకపోతే మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోలేకపోతున్నారండి. అంటే ఇది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది కదా! నిజానికి ఇదేంటంటే డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కాదండి. కాకపోతే మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు చెప్తుంది కూడా అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు అనే దానికంటే కూడా ఎవరైతే ఏది రైట్, ఏది రాంగో డిఫరెన్షియేట్ చేయగలిగిన వాళ్ళు చెప్తున్నా సరే మీకేంటంటే అది డైజెస్ట్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సిట్యుయేషన్‌ని ఇంకా. అంటే మీకు తెలుసు ఈ రకంగా ఆలోచించి, ఈ రకంగా ఈ సిట్యుయేషన్‌ని హోల్డ్ చేసినా సరే అది బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. డెఫినిట్‌గా మీరు మారితేనే అది బెటర్ అవుతుంది అని. బట్ ఏంటంటే ఆ మార్పులనేవేంటంటే కష్టంగా అనిపిస్తున్నాయండి. మీ వల్ల అవ్వదేమో అనే ఫీలింగ్ మీకిస్తున్నాయి. సో, దానివల్ల ఏంటంటే స్టక్ అయిపోయారు. లైఫ్‌లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఎక్కడో కానీ వర్కౌట్ అవుతుంది అనే చిన్న హోప్. అది కూడా ఎక్కువ లేదండి. ఎందుకంటే మీలో మార్పులు లేవు కదా! సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌ని నిజానికి వర్కౌట్ చేసుకోగలరండి. కాకపోతే మీరేం చేస్తున్నారంటే ఈ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. మీరు అంటే ఎలా అనుకుంటున్నారంటే ఏ గొడవలు లేకుండా, ఏ రకంగా కూడా అంటే మీరు కష్టపడకుండా ఇది ఫ్రీగా అయిపోవాలి అనుకుంటున్నారు. మీరది ఎంత అనుకుంటే సిట్యుయేషన్స్ ఏంటంటే అంత కాంప్లికేట్ అవుతున్నాయి. అది మీకు అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది పీస్‌ఫుల్‌గా ఎండ్ అయిపోవాలనుకుంటున్నారు. మీరు అనుకున్న వేలో ఇది ఎండ్ అయిపోవాలి
ఆర్ మీరు అనుకున్న వేలో ఇది టర్న్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ అది జరగదండి. ఎందుకంటే మీరు అలా అనుకుంటున్న కొద్దీ సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. అది మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డేస్ పాస్ అవుతుంటే మీకు అర్థమవుతూ ఉంటది కదా! ఆ సిట్యుయేషన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏంటి పరిస్థితి అనేది. సో మీరేంటంటే మీ ఫ్రస్ట్రేషన్‌ని మరికొంచెం బయటికి తీస్తున్నారండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఇలా ఉంటే అసలు మీరు కోరుకున్నది అవ్వదు. 100% మీరేంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావాలి అని అంటే డెస్పరేట్‌గా ఉన్నారు. పీస్ కోరుకుంటున్నారు. అదైతే నాకు అర్థమవుతుంది. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా నాకేం అర్థమవుతుందంటే మీ బిహేవియర్ ఇలానే ఉంటే కమింగ్ డేస్‌లోని ఇక్కడ పీస్ అనేది రాదండి. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోయి ఇది ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అయినా లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అనుకోండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. సో, ఆ వ్యక్తికి మీకు ఏంటంటే ఫైట్స్ అనేవి ఇంకా ఎక్కువయ్యి ఇద్దరు సెపరేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ ఫైట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈ ప్రాసెస్‌లో డెఫినిట్‌గా మీరు హర్ట్ అవుతారు. మీరు ఆ పెయిన్ తీసుకుంటారు. వాళ్ళు హర్ట్ అవుతారు. కాకపోతే మీరు కూడా ఇందులోనేంటంటే విన్ అవ్వరండి. ఈ సిట్యుయేషన్ విన్ విన్ సిట్యుయేషన్ కాదు. డెఫినిట్‌గా మీరు ఇందులో ఓడిపోతారు. ఆ వ్యక్తి కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది విన్ విన్ సిట్యుయేషన్ అవ్వాలి అంటే ఇద్దరు అంటే ఆ ఫైట్ చేసుకోవడం మానేయాలండి. చూసే పర్సెప్షన్ మానేయాలి. మీరేంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సెప్షన్‌లో చూస్తున్నారు ఈ సిట్యుయేషన్‌ని. మీకు అర్థం అవ్వట్లేదు. అది మీకు అర్థమైతే కానీ థింగ్స్ అనేవి బెటర్ అవ్వవండి. ఇక్కడ మీరు కోరుకుంటున్న పీస్ అయితే మాత్రం అంత ఈజీగా రాదు. ఎందుకంటే యూనివర్స్ ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తుంది కానీ మీ ఆలోచన విధానం బాలేకపోతే యూనివర్స్ అయినా ఏం చేస్తుంది? మరి అసలు ఈ యూనివర్స్ మీకేమి ఇవ్వాలనుకుంటుంది అంటే మీరు పడుతున్న స్ట్రగుల్స్ యూనివర్స్ చాలా కాలం నుంచి చూస్తుందండి. మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ లేకపోతే ఇది ఒక రిలేషన్‌షిప్ అయినా సరే మీరు చాలా స్ట్రగుల్స్ పడినట్టే ఉన్నారు. పాస్ట్‌లో చూసినట్టయితే కొంత ఈ వ్యక్తిపరంగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఆర్ ఇదొక కెరియర్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే ఎఫర్ట్స్ పెట్టడం కానీ చాలా చేశారండి. చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేశారు. మీ 100% ఇవ్వడానికైతే ట్రై చేశారు. బట్ ఇక్కడేంటంటే ఊహించిందైతే ఒకటి జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కూడా. ఇదేంటంటేనండి ఒక్కటి మాత్రం నిజం. ఇదొక వ్యక్తికి సంబంధించిన విషయం అయితే ఇది వాళ్ళు కూడా ఊహించలేదండి. ఇది టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి కేయోస్‌ని కావాలనే క్రియేట్ చేసింది. ఎందుకంటే మీరు చూసే పర్సెప్షన్ అనేది ఇక్కడ మార్చుకోవట్లేదు. సో, మీరు చూసే పర్సెప్షన్ మార్చుకున్నప్పుడు యూనివర్స్‌కి ఏంటండి అవసరం? అంటే ఒక సిట్యుయేషన్ కాంప్లికేట్ చేస్తే అయినా సరే మీరు మారుతారు అని ఇలాంటి పనులు చేస్తుంది. మరి ఇంకేంటో కాదు. ఇక్కడ మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించుకోవచ్చు. కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ఆలోచించే విధానం కానీ కరెక్ట్‌గా లేదు. మరి అది కరెక్ట్ చేయాలి అంటే యూనివర్స్ ఏం చేయాలంటే కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అదే చేస్తుంది. ఎందుకంటే మీకు బెస్ట్ థింగ్స్ ఇవ్వాలనుకుంటుందండి. మీరేంటంటే ఆలోచించేలా చేయాలనుకుంటుంది. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీకు బెస్ట్ థింగ్స్ ఆఫర్ చేద్దామనే అనుకుంటుంది. కాకపోతే మీలోనే ఏంటంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేదు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ లేదండి. ఒక మనిషి ఏంటంటే ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు కానీ, ఏదైనా ఒకటి చేసినప్పుడు కానీ, అది వాళ్ళకి కరెక్ట్ అనిపించి చేశారే అనుకోండి. అది ఫెయిల్ అయిందంటే అది కరెక్ట్ కాదు అని అర్థం. ఆర్ అట్‌లీస్ట్ అది కరెక్ట్ అయినా సరే చేసే ప్రయత్నం అనేది కరెక్ట్‌గా లేదు అని అర్థం. సో, ఇలాంటి ఒక క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ, మళ్ళీ అలానే చేసి మళ్ళీ, మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఏంటంటే యూనివర్స్ ఇలాంటి కేయోస్ క్రియేట్ చేస్తే మీలో ఆలోచన మొదలవుతుందండి. అంటే నేను ఈ వేలో చేయకూడదు. ఈ వేలో వెళ్తే ఇది ప్రాబ్లమేటిక్ అని ఆ క్లారిటీ మీకొస్తుంది. సో, ఆ క్లారిటీ అనేది ఇక్కడ మీకేంటంటే రావాల్సుందండి. వన్స్ ఆ క్లారిటీ వస్తే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఒక లైట్‌ని చూస్తారు. ఒక రే ఆఫ్ హోప్ అనేది మీకు కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా నేను మీకు ఒకటే చెప్తున్నానండి. యూనివర్స్ ఏంటంటే మీకు అన్నిటికంటే బెస్ట్ థింగ్సే ఆఫర్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే మీలో మార్పయితే రావాల్సిన అవసరం ఉంది. సో, ఎప్పుడైతే మీరు మారతారో, ఎప్పుడైతే కొన్ని అంటే ఇది కరెక్ట్ అని అనుకుంటున్న ఆ ఫీలింగ్ మానేస్తారో ముందు అండ్ ఇంకొకటేంటంటే ఏది రైట్, ఏది రాంగ్ డిఫరెన్షియేట్ చేయగలుగుతారో ఆ రోజే మీరేంటంటే మీ లైఫ్‌లోని ఒక న్యూ వేలో ఈ సిట్యుయేషన్‌ని చూడగలుగుతారండి. వన్స్ ఈ సిట్యుయేషన్ న్యూ వేలో చూసిన తర్వాత డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే కొంత నెగటివిటీ అనేది ఉంది ఇక్కడ. కాకపోతే ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఒక్కసారైతే ట్రై చేయండి. మీరు అంటే చేసే ప్రయత్నాలు కానీ, ఆలోచించే విధానంలో మార్పు తీసుకురావడానికి. ఇదేంటంటే సిట్యుయేషన్ వైపు నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి. మీ వైపు నుంచి కాకుండా. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. పాస్ట్‌లోనేంటంటే మీరు చాలా సెల్ఫ్‌లెస్‌గా ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకున్నారండి. ఈవెన్ ఇదేంటంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది.
నిజానికి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది మీకు అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చిందండి. సో, డెఫినెట్‌గా ఇది మీ కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది ఈ వేలోనే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారండి. ఆర్ మీరేంటంటే ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. అంటే లైక్ మీరు చేస్తుందే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఈ ప్రాసెస్‌లోనే యాక్చువల్‌గా ఏమవుతుందంటే మీరు చాలా హర్ట్ అవుతున్నారండి. మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే డెఫినిట్‌గా ఆ వ్యక్తి కూడా హర్ట్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా ట్రబుల్ తీసుకుంటున్నారు. సో, మీరు చేసింది నిజానికి అంటే ఒకవేళ కరెక్ట్ అయినా సరే బట్ హ్యాండిల్ చేసే వే అనేది బాలేదండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ మీరు ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆశిస్తున్నా, ఒక సిచ్యువేషన్ నుంచి మీరు ఏదైనా ఆశిస్తున్నా సరే, మరి మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు? మీరేమిస్తున్నారు? ఒక్కటి నేను క్లియర్‌గా చెప్తున్నాను. పాస్ట్‌లో అయిపోయిన సిచ్యువేషన్స్ విడిచిపెట్టేయండి. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఎలా అంటే ముందుకి సిచ్యువేషన్స్ తీసుకువెళ్తే బావుంటుంది అని ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ హార్మోని తీసుకురావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. క్లారిటీ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకేం కావాలో మీకే క్లారిటీ లేకపోతే ఇంకెవరేం చేస్తారండి. యూనివర్స్ మీకు ఇవ్వాలనే అనుకుంటుంది. బట్ మీరు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు రాంగ్ పాత్‌నే చూస్ చేసుకుంటే యూనివర్స్ అయినా ఏం చేయగలదు. అలా అని చెప్పి మీరు ఫస్ట్ నుంచి రాంగ్ పాత్ చూస్ చేసుకోలేదు కానీ ఎందుకో ఇప్పుడు ఆ స్టబ్బార్నెస్ విడిచిపెట్టలేకపోతున్నారు. సో, అది విడిచిపెడితే బావుంటుందండి క్లియర్‌గా చెప్పాలంటే. ఇక్కడ ఇచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే వర్క్ చేయాల్సి ఉంటే వర్క్ చేయండి. ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి. కంప్లీట్‌గా అంటే మీ ఓన్ థాట్స్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు మీకు చెప్తున్నారండి ఇది రైట్, ఇది రాంగ్ అని. బట్ అది మీరేంటంటే అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. దానివల్ల కూడా సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వట్లేదు. సో, యూనివర్స్ మీకు బెస్ట్ థింగ్స్‌నే ఆఫర్ చేస్తుంది కానీ మీ ఆలోచన విధానం మార్చుకోండి. చూసే పర్సెప్షన్ మార్చుకోండి. పాస్ట్‌లో జరిగిపోయినవి ఒకవేళ మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుంటే ఓకే. బట్ అవి నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటే ఆ నెగెటివ్ వైబ్స్‌ని కూడా విడిచిపెట్టేసి మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు మీ లైఫ్‌లో కోరుకుంటుందేంటి? యూనివర్స్ మీకు అసలేమి ఇవ్వాలనుకుంటుంది? సో, చూద్దాం అసలు. ఫస్ట్ అయితే మీరు కోరుకుంటుంది ఏంటి అనే కార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ యూనివర్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది అనే కార్డ్స్ చూద్దాం. సో, ఇక్కడ ఏంటంటేనండి మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా నెగటివిటీ ఫేస్ చేశారండి. ఇది ఏంటంటే ఒక వ్యక్తి వల్ల అయినా అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు చాలా చాలా నెగటివిటీ ఫేస్ చేశారు. చాలా సఫర్ అయ్యారని కూడా చెప్పొచ్చు. అంటే ఒకటండి మీలో కొంతమంది కొన్నిటికి ఎడిక్ట్ అయిపోతుంటారు. కొంత ఫినాన్షియల్ లాస్ ఫేస్ చేస్తుంటారు. సో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అండి. మొత్తానికి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఫేస్ చేశారు. ఇవి ఎప్పటికి ఎండ్ అవుతాయి అనుకోని వెయిట్ చేయడం కూడా చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక రైట్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. కాకపోతే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే యాక్చువల్‌గా మీరు సఫర్ అయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్‌లో క్లారిటీ తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఒక రైట్ పాత్‌నైతే చూస్ చేసుకున్నారు. కాకపోతే మీరు అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. మీరు చేస్తుంది రైటా? రాంగా? మళ్ళీ దీనివల్ల కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు ఏం చేస్తే బావుంటుంది? ఇలా ఆలోచిస్తున్నారు. సో, ఇలా ఆలోచిస్తూ మీకసలు అంటే క్లారిటీ లేదు. మీ విషెస్ అనేవి అసలు ఫుల్‌ఫిల్ అవుతాయా లేదా? మీరు ఎప్పటికైనా సరే హ్యాపీగా ఉంటారా లేదా? అని చెప్పి ఇలా మీకేంటంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. బట్ మీరేంటంటే అల్టిమేట్‌గా హ్యాపీనెస్సే కోరుకుంటున్నారు. మీ లైఫ్‌లో కొన్ని విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. ఆ విషెస్ అనేవి ఏదైనా కూడా అవ్వచ్చండి. ఒక రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే చాలా సఫర్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే బెటర్ థింగ్సే జరగాలి అని కోరుకుంటున్నారు. టెక్నికల్‌గా మీరైతే రైటే. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు అలా ఆశపడడం తప్పు కాదండి. మీరు అది డిజర్వ్ చేస్తారు. కాకపోతే కొంత డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఈ డిస్ట్రాక్షన్స్ అనేవేంటంటే మేబీ పాస్ట్ వల్లైనా అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లైనా కూడా అవ్వచ్చు. బట్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే పాస్ట్‌లో మీకు ఎప్పుడైతే నెగెటివ్ థింగ్స్ జరిగాయో
మీలో ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉండడం అనేది చాలా కామన్ అండి. అది నాకు అర్థమవుతుంది. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఆ పాజిటివ్ వైబ్స్ మీలో ఉన్నాయి కానీ బట్ స్టిల్ కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేస్తున్నారు, అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు అని నేనే చెప్పాను కదా. సో దాని మీనింగ్ అదేనండి. ఒక్కటి మాత్రం నిజమండి, మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వవేమో, మీరు బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేయరేమో, మీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందేమో అని అసలు అలాంటి ఇన్సెక్యూరిటీసే ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేస్తుంది. కాకపోతే ప్రతి మనిషికి ఏంటంటే వాళ్ళ కర్మ అనేది ఉంటుందండి. సో ఆ కర్మ అనేది ఏంటంటే టైం టు టైం వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది, దానివల్ల సఫర్ అవుతుంటారు. బట్ మీలో కొంతమంది ఏంటంటే కర్మ కొత్తగా కూడా క్రియేట్ చేసుకుంటుంటారు, ఐ మీన్ బ్యాడ్ కర్మ. సో దానివల్ల కూడా సఫర్ అవుతుంటారండి. నేనైతే ఒకటే చెప్తాను, మీరు మీ కర్మ క్లియర్ చేసుకుంటున్నారు, సో ఆ పెయిన్ అనేది మీకు తెలుస్తుంది. కానీ లైఫ్ అంటే ఎప్పుడు ఇలానే ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఉన్న రోజులు వస్తాయి. ఈవెన్ యూనివర్స్ కూడా ఏంటంటే మీకు అంటే రియాలిటీని చూపించాలనుకుంటుందండి. యాక్చువల్గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నిజానికి మీ లైఫ్లో మీరు కష్టాలు పడ్డారు కానీ కొంత కంఫర్ట్ జోన్లో కూడా ఉన్నారండి. అంటే కొన్ని పర్టికులర్ వేలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకో కానీ. అంటే రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి పాజిటివ్ థింగ్స్ అవ్వాలి అని మీరు కోరుకోవడం అయితే తప్పు కాదండి. కాకపోతే అవి జరగాలి అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటి అనే క్లారిటీ కూడా ఉండాలి కదా. సో ఆ క్లారిటీ మీకు లేదు. ఈవెన్ ఆ క్లారిటీ ఉన్నా సరే అది చేయడానికి మీరు ఎందుకో రెడీగా లేరు అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మీకు యూనివర్స్ ఏంటంటే ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో ఈ రోజు కాకపోయినా సరే ఫ్యూచర్ అయినా సరే బెటర్ చేయాలి అని అనుకుంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంత డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు మీ లైఫ్లో ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజన్లో ఉండకుండా క్లియర్గా మీ విజన్ ఏంటనేది మీరు చూసుకోండి. ఇక్కడ ఒకళ్ళు చెప్తే మీరు చేయడం, లేకపోతే ఒకటి రాంగ్ అని తెలిసి అది ఫాలో అవడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇలా మీరు ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా మీరు సఫర్ అవుతారు. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు మెయిన్ దొరకదండి. సో డెఫినెట్గా మీకు కావాల్సింది ఏంటి అనేది మీరు క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే యూనివర్స్కి మీ గోల్స్ ఏంటనేది అర్థమవుతాయి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు, మీరు ఏంటంటే స్టడీగానే ఉన్నారు, మీకు ఇదే కావాలి అనే క్లారిటీ మీరు యూనివర్స్కి ఇవ్వగలుగుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీ విషెస్ అనేవి వెంటనే కాకపోయినా సరే డెఫినెట్గా అయ్యేలా చేస్తుందండి యూనివర్స్. ఖచ్చితంగాను మీరు కోరుకున్నదైతే మీకు యూనివర్స్ ఇవ్వాలని అనుకుంటుంది. కాకపోతే కొంత మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే మీ గోల్స్ అనేవి క్లియర్గా లేనప్పుడు యూనివర్స్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు. యూనివర్స్ ఏది ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు లో వైబ్రేషన్స్ యూనివర్స్కి ఇస్తున్నప్పుడు మీకు అదే కావాలేమో అని యూనివర్స్ అదే ఇస్తుంది. అంతేకాని మీరు హ్యాపీనెస్ కోరుకుంటే హ్యాపీనెస్ అనేది హై వైబ్రేషన్స్ అండి. సో అది ఎలా ఇవ్వగలుగుతుంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లోని మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరాలి అనుకున్నప్పుడు మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాల్సి ఉంటుంది. కొన్ని యాక్సెప్ట్ చేయాలండి న్యాచురల్గా. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో సరెండర్ అవుతారు, ఆ తర్వాత క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారు. సో ఆ క్లారిటీ మీరు ఇస్తే కానీ యూనివర్స్ ఏంటంటే మీకు ఇవ్వలేదు. బట్ డెఫినెట్గా మీరు కోరుకుంది అయితే మీకు యూనివర్స్ ఇస్తుంది. కొంత కష్టపడాల్సి ఉంటుంది, బట్ అది వర్తి అండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుందంట. మీరు ఏంటంటే మెయిన్ ఫినాన్షియల్గా కానీ సఫర్ అవుతున్నట్టయితే ఒక్కటి మాత్రం నిజమండి, నేను క్లియర్గా చెప్తున్నాను, మీరేంటంటే కరెక్ట్గా మీ గోల్స్ సెట్ చేసుకోండి. మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా బెటర్ అవుతుందన్నమాట. సిచ్యువేషన్స్ ఎందుకో కానీ బెటర్ అవుతున్నాయి. యూనివర్స్ ఏంటంటే ఇవ్వాలి అనుకుంటుంది మీరు కోరుకున్నది. సో అందుకే మీలోనే ఏంటంటే కొంత మార్పు రావాలండి. అంటే ఎలా అంటే మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి, ఒక పాజిటివ్ పర్సన్లా ఉండాలి, కన్ఫ్యూజ్డ్గా ఉండొద్దండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎవరైనా ఏదైనా చెప్పినా సరే అది మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అది మీ వరకు రైట్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఈవెన్ రాంగ్ అనిపించి చేసినా మరి దానికి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను క్లియర్గా చెప్తున్నానండి, మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీకు ఒక సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందో క్లియర్గా ఆలోచించి అదే చెయ్యండి. మీ గట్ ఫీలింగ్ చెప్పింది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీకైతే మాత్రం ఓవర్ థింక్ చేయొద్దు. అంటే
కొంతమంది ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఆలోచించరండి. ఇంకేదేదో సంబంధం లేనివి కూడా ఆలోచిస్తుంటారు. అలాంటివైతే చెయ్యొద్దు. అంటే ఒక సిచ్యువేషన్‌ని డీప్‌గా అనాలిసిస్ చేసి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం తప్పు కాదండి. కాకపోతే ఓవర్ థింక్ చేయడం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరీ. అక్కడ జరగకపోయినా సరే జరిగినట్టుగా అనుకోవడం అన్నమాట. సో, అలా వద్దండి. ఈవెన్ అక్కడ ఇంకొకటి జరుగుతున్నా సరే మీరేంటంటే ఇంకా అది మిమ్మల్ని ఇబ్బంది పెడతదేమో, మీ లైఫు డిజాస్టర్ అయిపోయిందేమో అని ఇలా ఆలోచించినా మీరు సఫర్ అవుతారండి. క్లియర్‌గా కార్డ్స్ చూస్తుంటే మీ పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని సఫర్ అవుతున్నారు. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతదేమో అనే భయం మీకుందండి. మెయిన్ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా రియాలిటీలో ఉండి మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు కరెక్ట్‌గా చెయ్యండి. పాస్ట్‌లో ఫెయిల్ అయ్యింది, మళ్ళీ ఫెయిల్ అవుతదేమో, లేకపోతే ఇంకా ఇది ఇంతేనేమో అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. మీ నుంచి ఎక్కువ అంటే నెగెటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. క్లియర్‌గా మీ కార్డ్స్ ఏంటంటే నెగెటివ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తున్నాయండి. మిమ్మల్ని మీరేంటంటే టైమ్ టు టైమ్ పాజిటివ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే బావుంటుందండి. మీరు కొంత మారాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సక్సెస్ ఉంది కానీ ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్ అనేది ఎక్కువ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది. దానివల్ల మీరెందుకో కానీ పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. ఒక నెగెటివ్ పర్సన్‌లానే ఉంటున్నారు. ప్లస్ మీ చుట్టూ కూడా ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయంటే చాలా లో వైబ్రేషన్స్ అన్నమాట. సో, ఇది మారాలండి. ఇది మారకపోతే మాత్రం మీరు చాలా సఫర్ అవుతారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు అంత నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఒక్కసారైతే ఆలోచించుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం మీకు యూనివర్స్ ఫెయిర్‌గానే ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందండి. కాకపోతే చెప్పాను కదా! కొన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ యాక్సెప్ట్ చేయాలి అనే దానికంటే కూడా క్లారిటీ మెయింటైన్ చేయాలండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు మీ లైఫ్‌లో కోరుకుంటుంది ఏంటి? యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఫస్ట్ మీరు కోరుకుంటుంది ఏంటి అనే కార్డ్స్ చూద్దాం. ఆ తర్వాత యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. మీరేంటంటే చాలా క్లియర్‌గా ఏదైనా థింక్ చేయగలరు. మీకైతే ఆ ఎబిలిటీ ఉంది. కాకపోతే అప్పుడప్పుడు మీ టోన్ మాత్రం జనాల్ని కన్విన్స్ చేసేలా ఉండదనమాట. మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే అంటే మీరు మాట్లాడే మాటలతో ప్లీజ్ అవ్వలేరు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అయితే ఉన్నాయి కానీ మాట్లాడడం ఎలాగో తెలీదండి. అంటే కొంతమంది ఏంటంటే కూల్‌గా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే ప్లీజ్ చేసే వేలో మాట్లాడతారు. బట్ మీకేంటంటే అసలు అది రాదనమాట. సో, దానివల్ల ఏంటంటే యాక్చువల్‌గా మీరు కరెక్ట్‌గా మాట్లాడదాం అని ట్రై చేసినా సరే అది ఎదుటి వ్యక్తులకి కరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు పోర్ట్రే అవ్వదు. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే రూడ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంటదనమాట. సో, అది కామన్నే. మీరేంటంటే అదంతా ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే వ్యక్తులతో కలవడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి అంటే ఎప్పుడూ సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివే ట్రై చేశారు. అండ్ ఇప్పటికీ ట్రై చేస్తున్నారు వ్యక్తులతో కలవడానికి. ఈవెన్ వాళ్ళేంటంటే మీ దగ్గర ప్లెజెంట్‌గా ఫీల్ అవ్వకపోయినా సరే బట్ స్టిల్ ఎవరు లోన్లీగా ఉండలేరు కదండీ. సో, మీ వరకైతే మీ ప్రయత్నాలు జెన్యూన్‌గానే చేస్తున్నారు. ఇదేంటంటే ఎవరైనా కూడా అవ్వొచ్చండి. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అంటూ ఏం లేదు. బట్ వ్యక్తుల దగ్గర ఏంటంటే మిమ్మల్ని మీరు ఒక గుడ్ వేలో చూపించుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నారు. కాకపోతే మీరు గుడ్‌గానే ఉన్నారండి ఆల్రెడీ. మీరు మార్చుకోవడానికి ఏం లేదు. కాకపోతే మీ టోన్ ఏదైతే ఉందో, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకునే వే ఏదైతే ఉందో, లేకపోతే కొన్ని వర్డ్స్ మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి మాత్రం కరెక్ట్‌గా లేవు. సో, దానివల్ల అంటే మీరు ఎంత మారుదాం అని ట్రై చేస్తున్నా, మీరు ఎంత వ్యక్తులకు అర్థమయ్యేలా ఉందాం అనుకున్నా సరే అది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ అనే కాదండి. ఒక కెరియర్ ఆస్పెక్ట్‌లో అయినా సరే మీరు ఇలాంటి ఒక దగ్గరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇది ఫినాన్షియల్‌గా అయినా సరే మీరు సఫర్ అవుతున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ అవ్వొచ్చండి. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చాలా విషయాల్లో ట్రాప్ అయిపోయారండి. అంటే మెయిన్ మీరు ఎందుకో కానీ వ్యక్తులకు నచ్చట్లేదు. అలా అని చెప్పి మీరు రాంగ్ కాదు.
సో మీకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటపడాలి? ఎలా వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి? లేకపోతే ఎలా అసలు వ్యక్తులకి మీరు అర్థమయ్యేలా చేయాలి అని చెప్పి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. సో, ఈ ప్రాసెస్ అనేది మీకేంటంటే చాలా ఎగ్జాస్టింగ్‌గా ఉంటుంది. అంటే మెయిన్ మీరెలా అనుకుంటున్నారంటే ఇవన్నీ ఎప్పటికి వదులుతాయి. ఇంత హెడ్‌ఏక్ ఎందుకు ఫేస్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే కొంత విసిగిపోయారు కూడా మీరైతే. ఇంకా జనాలు మనల్ని అర్థం చేసుకుంటే చేసుకున్నారు. లేకపోతే లేదు. మనం ఎవరికీ ప్లీజ్ చేయడం ఏంటి? మనం ఏ తప్పు చేయనప్పుడు. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా! మనం తప్పు చేయట్లేదు అని చెప్పి విడిచిపెట్టేస్తే బెస్ట్ అనే ఫీలింగ్‌కొచ్చేసారండి మీరు. అంటే మొత్తానికే గివ్ అప్ చేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైతే చాలు అనేది మీ కోరిక. బట్ వాళ్ళకి అర్థం అవ్వకపోతే మరి మీరు చేసేదేముంది అనుకోని మీకు ఎలా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉందండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కోరుకున్నది తప్పు కాదండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది 100% కరెక్టే. కాకపోతే మీరు ఈ ప్రాసెస్‌లో ఎగ్జాస్ట్ అయిపోతున్నారు చూడండి. ఎగ్జాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తికి మీరెలా ఉన్నారో అలా చూపించుకుంటున్నారు. కాకపోతే అందులో కొంత జెంటిల్‌నెస్ కానీ, కామ్‌నెస్ కానీ యాడ్ అయితే మీరొక బెస్ట్ పర్సన్‌లా వాళ్ళకి కనిపిస్తారండి. మీలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి. మీ టోన్ మార్చుకోండి. అది ట్రై చేయాలండి. అంతేకాని మీరు గివ్ అప్ చేసేస్తే ఈ ఛాలెంజ్ కాకపోతే ఇంకో ఛాలెంజ్ వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి ఏ ఛాలెంజ్‌నైతే ఫేస్ చేయడానికి ఇష్టపెట్టుకోరో, ఏ ఛాలెంజ్ నుంచి అయితే తప్పించుకోవడానికి చూస్తారో డెఫినిట్‌గా అలాంటి ఛాలెంజెసే వాళ్ళ ముందుకు తీసుకొస్తదనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఛాలెంజ్ ఉందనుకోండి. సపోజ్ కెరియర్‌లోనే మీరేంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇంకేంటంటే అది మీ వల్ల అవ్వదు అనుకోని మీరు కంప్లీట్‌గా రిజైన్ చేసేసారనుకోండి మీ జాబ్‌కి. ఎందుకంటే కెరియర్ అనేది ప్రతి వ్యక్తికి ఇంపార్టెంటే. బట్ మీరు ఒక పర్టిక్యులర్ వర్క్ ప్లేస్‌లో సఫర్ అవుతున్నప్పుడు అలా మానేసారనుకోండి. అది గివ్ అప్ చేసేస్తే యూనివర్స్ ఏం చేస్తుందంటే మళ్ళీ మీకు ఒక ఆపర్చునిటీ చూపించినట్టే చూపిస్తుంది. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ ఛాలెంజెస్ అనేవి పెడతదండి. ఎందుకు ఫేస్ చేయరు? డెఫినిట్‌గా అప్పుడైనా సరే ఫేస్ చేయాలి అని చెప్పి. అందుకే మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరొకటి కోరుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ప్రయత్నాలు చేయొచ్చండి. కాకపోతే చేస్తున్న ప్రయత్నాలు సరైనవా కాదనేది మీరు చూసుకోవాలి. అది మీరు అనాలిసిస్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుందనమాట. సో, ఇక్కడ ఈవెన్ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా విషయాల్లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని హోప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు. అంటే ఎప్పుడూ కూడా మీకేంటంటే ఆ పాజిటివిటీ అనేది ఎక్కడో ఉందండి. మెయిన్ ఏంటంటే యూనివర్స్‌ని చాలా ట్రస్ట్ చేశారు. సో, అయినా సరే థింగ్స్ ఏంటంటే ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో ఎగ్జాస్ట్ అయిపోయారండి. సేమ్ కార్డ్స్ వచ్చాయి. సో, ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా మొత్తానికే గివ్ అప్ చేసేసారు. ఎలా ఉంటే అలా ఉంది. ఎలా అయితే అలా అయ్యింది. ఇంక మన చేతుల్లో ఏం లేదు అనే సిట్యుయేషన్‌కైతే వచ్చేసారు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే అలా ఉండొద్దండి. అలా ఉండొద్దు అని 100% చెప్తుంది. మాట్లాడే విధానం మార్చుకోండి. వ్యక్తులకి మీరు అర్థమయ్యే విధానం మార్చుకోండి. మీరు అలా మార్చుకోకపోతే మీ లైఫ్ అనేది ఎప్పటికీ బెటర్ అవ్వదు. యాక్చువల్‌గా మీరేంటంటే చాలా మంచి వ్యక్తి. మీకైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయండి నిజానికి. కాకపోతే అది కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. వ్యక్తులేంటంటే యాక్చువల్‌గా స్పీడ్‌గా ఉండే టైప్ కూడా కాదు. స్లోగా ఉండే టైపే కాదు. మిమ్మల్ని మీరేంటంటే ఒక పర్ఫెక్ట్ వేలో ప్రెజెంట్ చేసుకోలేకపోతున్నారండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. సో, యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్న దానికంటే కూడా మిమ్మల్ని ఏంటంటే ఒక బెటర్ పర్సన్‌లా అందరికీ చూపించాలి అనుకుంటుంది. కాకపోతే కొంత మాట్లాడడం మీరు నేర్చుకోవాలంట. వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకున్నప్పుడు కానీ, మీరేంటి ఒరిజినల్‌గా అంటే మీరెంత కూల్ పర్సన్ అనేది అర్థమయ్యేలా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ క్లియర్‌గా అంటే వ్యక్తుల వల్లే కొంత ఇబ్బందులు పడుతున్నట్టు మీరైతే ఉన్నారు. నాకు ఎలా అనిపిస్తుందంటేనండి, మీరు మిమ్మల్ని మీరు చూపించుకోగలరండి బెస్ట్ వేలో. మీ మాటలతో మీరు వ్యక్తులను కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. మీరు ఎఫర్ట్స్ పెట్టినంత వరకు కూడా మీ లైఫ్ ఇలానే ఉంటుందండి. యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది, ఇస్తుంది కానీ మీ వైపు నుంచి ఏం లేనప్పుడు యూనివర్స్ కూడా ఏం చేయలేదనమాట. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే అంతా క్లియర్‌గా ఉంది. మీరేంటంటే ఒక రైట్ పర్సన్ కానీ రైట్ వేలో మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోలేకపోతున్నారు. సో, బ్యాడ్‌గా పోర్ట్రే అవుతున్నారనమాట. ఇది మారితే బావుంటుందండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి మేబీ మీరంటే ఆల్రెడీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి ఉండొచ్చు. మరి దానికి మీరేం చేయలేరు. అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఎవరినైనా మీట్ అవుతున్నా, మీ లైఫ్‌లో ఇంకా ఎవరితో అయినా కొత్తగా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడైనా సరే, ఆ ఇంప్రెషన్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చండి. అదైతే మీ చేతుల్లోనే ఉంటుంది. సో, అట్‌లీస్ట్
దానికోసమైనా సరే మీరు కరెక్ట్ వేలో ప్రయత్నాలు చేస్తే బావుంటుంది. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకసలు ఏం అడ్వైస్ ఇస్తుంది ఇలాంటి సిట్యుయేషన్‌కి అనేది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి. మీలో చేంజెస్ అయితే చాలా అవసరం. అలా అని చెప్పి వ్యక్తులు అంటే మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో, లేకపోతే మీరు అనుకున్నట్టుగా హోప్‌ఫుల్‌గా మీ లైఫ్ ఉండదేమో, లేకపోతే వ్యక్తులతో మీకు ప్లెజెంట్ రిలేషన్‌షిప్స్ ఉండవేమో అని అస్సలు భయపడొద్దు. డెఫినెట్‌గా పాస్ట్‌లో మీరు ఎలా అయితే హోప్‌ఫుల్‌గా ఉన్నారో అలానే ఇప్పుడు కూడా హోప్‌ఫుల్‌గా ఉండండి. మీ లైఫ్ అయితే 100% బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్‌లో మిరాకిల్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే నేను ఒక్కటే చెప్తానండి. మీరు మాట్లాడే విధానం మార్చుకోకపోయినా, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే వే అనేది బాలేకపోయినా ఎవరు ఏం చేయలేరు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు తెలుసుకొని అంతవరకే మాట్లాడండి. ఆ వ్యక్తికి ఏం అవసరమో అక్కడి వరకే మాట్లాడండి. అవసరం లేనివన్నీ మీరు మాట్లాడితే వాళ్ళకెలా అనిపిస్తదంటే మీరేదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తదండి. ఒక వ్యక్తికి బ్యాడ్ ఇంప్రెషన్ ఇవ్వడం, గుడ్ ఇంప్రెషన్ ఇవ్వడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, మీరు ఎలా చాయిస్ చేసుకుంటే అలానే అది అవుతుంది. కాకపోతే మీ ఎమోషన్స్ అనేవి ఇందులో పార్ట్ తీసుకోకుండా చూడాలి. ఎందుకంటే చాలామంది ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ అవ్వడం వల్లే వాళ్ళు ఒరిజినల్‌గా ఒకటైనా సరే ఇంకోలాగా పోర్ట్రే అవుతారనమాట. అంటే పోర్ట్రే చేసుకుంటారు వాళ్ళే. సో, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు చేంజ్ అవ్వండి. మీకేదైతే కంఫర్ట్ జోన్‌లా ఉందో అంటే ఎదుటి వ్యక్తులకు మనం అడ్వైస్ ఇవ్వడమే కంఫర్ట్ జోన్ అంటే మీ అడ్వైస్ వాళ్ళకి అవసరం లేనప్పుడు మీరు ఇవ్వకూడదు అంతే. అది మీకు కష్టమైనా సరే అంతే. ఈవెన్ కొన్నిసార్లు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులకు అది నచ్చకపోతే మాట్లాడకుండా సైలెంట్‌గా కూడా ఉండొచ్చండి. లేకపోతే అది కాకుండా వేరేగా అయినా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి మన దగ్గర ఏం మాట్లాడితే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో అది మాట్లాడడానికి ట్రై చేయండి అంతే. ఒక మాటలో చెప్పాలంటే. సో, మీరది ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మీ దగ్గర ఏం మాట్లాడితే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మీతో ఎలా మాట్లాడితే మీరు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. ఈ 2 మీరు తెలుసుకుంటే ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అనేది మీకు కష్టమే కాదండి. సో, యూనివర్స్ అందుకే మీకేంటంటే ఇలాంటి సజెషన్స్ ఇస్తుంది. డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. వర్కౌట్ కూడా అవుతాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ కొంచెం మారడానికి ట్రై చేయండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.